హాయ్ అండి. ఇక్కడ చూడండి, ఈరోజు కర్నూలులో అయితే ఫుల్ వర్షం వస్తుంది. ఎన్ని రోజులు అయిపోయిందో కర్నూలులో వర్షం చూసి. సో ఫుల్ ఉరుములు మెరుపులు అనమాట. ఫుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి, మీకు వినిపిస్తుంది అనుకుంటా. సో చూడండి, ఇక్కడ చాలా వేడిగా ఉందండి అస్సలు కర్నూలులో. కాసేపు వర్షం పడితే బాగుండు. మొన్న కూడా వర్షం వచ్చింది, కానీ జస్ట్ ఒక 5 minutes కూడా వర్షం రాలేదు, ఇంకా బంద్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు వర్షం వస్తుంది కదా మమ్మీ ఏమైనా స్నాక్స్ కావాలి అని అడిగాడు అనమాట బాబు. ఇంకా వాని కోసం ఇవి సొంగలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. వర్షం వస్తున్నప్పుడు ఇలా ఏదైనా స్నాక్ ఉంటే ఇంకా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఏమైనా ఇంకా చేసి పెడితే మంచి బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఈ వేడికి అస్సలు హెల్త్ బాగుండట్లేదు ఈ మధ్య, అందుకని ఇంకా ఏం ఎక్కువ చేయట్లేదు. ఏమైనా చేసినా కూడా ఇంకా యూట్యూబ్లో పెట్టాలంటే భయమే అండి. ఇవి వచ్చేసి రెడ్ అనమాట, కారం వేసి సొంగలు చేస్తారు. ఇంకా నా కోసం అయితే టీ పెట్టేసుకున్నాను. ఫుల్ సడన్గా వచ్చేసిందండి అస్సలు వర్షము. మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? మీ సైడ్ కూడా వర్షం వస్తుందా లేదా అని కామెంట్ చేయండి. అసలుకి ఈ టైంలోపు, అంటే మే కదా ఇది, మేలోపు ఎన్నిసార్లు వర్షం పడాలి అసలుకి. ఇది ఇంకా నాకు తెలిసి కర్నూలులో వచ్చేసి సెకండ్ టైం అనుకుంటా. నేను 1 week అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, అప్పుడు వచ్చిందో లేదో తెలియదు, కానీ కర్నూలులో ఇది నాకు తెలిసి అయితే సెకండ్ టైం వర్షం వస్తుంది. లేదంటే నా అస్సలు వర్షాలే లేవండి. వర్షాలు లేవు, అలాగే ఇంకా వేడి కూడా ఎక్కువ అయిపోయింది. తట్టుకోలేకపోతున్నారనమాట అసలుకి ఈ ఎండను, ఈ వేడిని. పిల్లలకి బయట పంపించాలన్నా భయం వేస్తుంది. ఇంకా ఏమైనా కోచింగ్స్కి ఎక్కడైనా వదలాలన్నా భయంగా ఉంది. అట్లుందనమాట. అసలు పెద్దవాళ్ళే చనిపోతున్నారు కదా ఈ ఎండలకి, వడదెబ్బ తగిలి. ఇంకా పిల్లల్ని ఎక్కడ పంపిస్తామండి? సో ఓకే, సో మన సొంగలు అయితే రెడీ అయిపోయాయి. ఇక్కడ చూసారా, కలర్ఫుల్ సొంగలు. తీసుకోండి మహారాజా గారు. గరం అయ్యేరు, ठंडा ఉంది. వినిపిస్తుందా అండి అసలు సౌండ్? గడగడ గడగడ వణిక్కిపోతుంది అనమాట అసలుకి మేఘాలు అయితే. మా బాబు నాకు ఈ సౌండ్స్ అంటే చాలా భయం వేస్తుంది అసలుకి. చూసారా, గాలి కూడా చాలా చల్లగా ఉంది, కానీ ఈ సౌండ్కి బయట వెళ్ళాలంటే భయం వేస్తుంది. అయినా ఇలా ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద అస్సలు పోకూడదు. చెట్ల మీద ఎక్కువ పడతాయి పిడుగులు అని చెప్తారు కదా. సో జాగ్రత్త, బయట ఉండేవాళ్ళు, అలాగే చేనులలో పనిచేసేవాళ్ళు. మా చెట్టు చూడండి, కానిగ చెట్టు, వర్షం వచ్చింది కదా, ఇంకా ఫుల్ ఫ్రెష్ ఆకులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వర్షం పడే లోపల బరువుకి మొత్తం చెట్టు మొత్తం ఇంకా హెవీ అయిపోయి వంగిపోతుంది. ఇంకా మొన్న అయితే స్టెమ్స్ అన్నీ కట్ చేశాను రౌండ్గా. అందరు దిష్టి మా ఈ చెట్టు పైనే ఉందండి బాబు అసలుకి. మా హస్బెండ్ విత్తనం అయితే వేశారు, ఇంత పెద్దగా అయింది అది. నేను వస్తుందో రాదో అనుకున్నాను, కానీ చాలా బాగుంది అసలు, చాలా పెద్దగా అయింది. ఇంకా వర్షం వచ్చే లోపల మొత్తం అది గాలి వర్షం వచ్చే లోపల హెవీకి మొత్తం వంగిపోతుంది అనమాట, డౌన్ అయిపోతుంది. ఇంకా చాలా స్టెమ్సే కట్ చేశాను.
అందరూ ఇంకా దాని మీదే ఉన్నాయి కళ్ళు, ఎక్కడ దిష్టి తగిలి ఏమవుతుందో. సో ఇక్కడ చూడండి అసలుకి ఇక్కడ నా టీ కూడా రెడీ అయిపోయింది. సౌండ్ వస్తుందా మీకు? ఓకే అండి. సో నా చాయ్ అయితే రెడీ అయిపోయింది, ఈవినింగ్ టీ. వర్షం వస్తే కొద్దిగా చల్లగా పడుతుందండి. ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ సైడ్ వర్షాలు ఉన్నాయా లేదా కామెంట్ చేయండి, ఓకేనా? బయట చల్లగా ఉంది కానీ బయట వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకైతే. ఇంకా మా బావ అయితే నేను ఇలా చెప్తుంటే వెక్కిరిస్తున్నాడు అనమాట. అంతేకు చెప్పలేరా మీరు? క్యాప్చర్ ద సౌండ్. సో ఫుల్ అవి క్యా హోతా మనం బర్ఫ్ పడతాయి, ఐస్. జమా కర్లే క్యా కడతా కుట్ర మే లేకో. వడగళ్ళ వాన ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను జస్ట్ మా మమ్మీ వాళ్ళ యమునూరులో అంటే ఒకసారి పడిందంట. మా మమ్మీ వాళ్ళ అయితే వీడియో తీసి పంపించారు ఒకసారి, అదే చూసా. ఇంకా లైవ్గా అయితే ఎప్పుడు చూడలేదన్నమాట వడగళ్ళ వాన. సో చాలా డ్యామేజ్ అయితే అవుతుందండి వడగళ్ళ వాన పడితే. ఇక్కడైతే నార్మల్ వర్షమే పడుతుంది ఇప్పుడైతే ప్రెజెంట్. చూస్తున్నారా సౌండ్స్ అసలుకి?